హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఆర్‌జేవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌లో ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసండి. నేనెప్పుడు చేపలు తెచ్చినా సరే మా హస్బెండ్ ఎప్పుడు చేపలు తెచ్చినా మజ్జివి అంటే నీట్‌గా ఉండే పీసెస్ అంటే తోక, బుర్ర కాకుండా మిగతా పీసెస్ అన్నీ ఫ్రై చేస్తాను. అండ్ తోక, బుర్ర వచ్చి ఇలా పులుసు, ఇగురైతే ఇగురు పెడతాననమాట. ఈరోజైతే నేను పులుసు పెట్టాను. చాలా టేస్టీగా, యమ్మీగా భలే వచ్చిందండి. ఏం లేదు ఇప్పుడు మనం చేసుకున్న ప్రాసెసే కాకపోతే ఒక్కొక్కళ్ళ చేతికి ఒక్కొక్క రుచి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ తీసుకోండి. ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్, చిల్లీ బాగా వేగించుకోవాలండి. వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత ప్యూరీ టమాటో కూడా మిక్సీ చేసి వేసుకోవాలండి. వేసుకొని అందులోనే అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మన చేపలనేవి కూడా అందులోనే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకోవడం అంటే మనం కర్రీ కలిపినట్టు కలుపుకోకూడదండి. చాలా మెల్లిగా కింద నుండి మీదకి తిరిగేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం చింతపండు ముందుగుండగా నానబెట్టుకుంటాం కాబట్టి అది కూడా కలిపేసుకొని చింతపండు రసం కూడా తీసి అందులో వేసుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. చేపల పులుసు అనేది రెడీ అయిపోద్ది. పైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. టేస్టీ చేపల పులుసు రెడీ. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి.